ఇరాన్ చుట్టూ అమెరికా దళాలు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు అన్ని చుట్టుముట్టించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి ఆ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో, ఇరాన్ గనక అణ్వాయుధ డీల్ చేసుకోకపోతే ఆ యొక్క చర్చలు సఫలమైతే పర్లేదు, కానీ విఫలమైతే మాత్రం ఇరాన్ అనేక విధాలైనటువంటి దాడులు తట్టుకోవాల్సి ఉంటుంది, అధికార మార్పిడి కూడా జరుగుతుంది అని భయపెట్టిన తర్వాత ఇప్పుడు ఇరాన్ దిగొచ్చి మేము అణ్వాయుధాలకు సంబంధించి డీల్ కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, కాకపోతే మా మీద ఉన్నటువంటి ఆంక్షలు ఎత్తివేయాలి అని ఇప్పుడు ఇరాన్ అయితే ఒక ప్రకటన చేసింది. దీని గురించి ఇప్పుడు ఇరాన్ మంత్రి మాజిద్ తఖ్తే ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు అమెరికాలోనే బంద్ ఉంది, ఇక అమెరికా ఇష్టం, మీరు ఏ విధంగా చేస్తే ఆ విధంగా మేము చేస్తాం, కాకపోతే మా మీద ఉన్నటువంటి ఆంక్షలు ఎత్తేయాలి. అయితే ఆ ఆంక్షలు ఏంటనేది ఆయన వివరించలేదు, కానీ ఆంక్షలు మాత్రం ఎత్తేస్తే మేము డీల్ కుదుర్చుకుంటామన్న విధంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇరాన్కి మరొక మార్గం లేదు. ఇప్పుడు గనక ఒకవేళ ఇరాన్ బెట్టు చేస్తే ఏ క్షణమైనా సరే అయాతుల్లా అలీ ఖమేనీ యొక్క పదవి పోవడమే కాకుండా ఇక్కడ వీళ్ళ యొక్క ప్రాణాలకు కూడా గండం ఏర్పడుతుంది. వీళ్ళు రష్యానో లేకపోతే ఇంకొక దేశం పరిగెట్టడం తప్ప మరొక మార్గం లేదు. పైగా ప్రజలు కూడా అక్కడ చాలా తీవ్ర కోపంలో ఉన్నారు వీళ్ళ మీద. సో ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా దాడి చేస్తే బాగుండు అన్న విధంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పటికే ఒమన్లో జరుగుతున్నటువంటి పరోక్ష చర్చల్లో ఒక వరకు అయితే కొలుక్కు వచ్చింది, కాకపోతే అది పూర్తిగా రాలేదు. అందుకనే అమెరికా మొదటి నుంచి భయపెడుతూనే ఉంది. ఒకవేళ చర్చలు విఫలమైతే అని ప్రతిసారి కూడా ఈ విధంగానే భయపెట్టడం వల్ల ఇప్పుడు ఇరాన్ తగ్గాల్సి వచ్చింది. ఎందుకంటే ఇరాన్కి మరొక మార్గం లేదు, పైగా ప్రపంచ దేశాల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది, దేశ ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తగ్గితే ఇరాన్ యొక్క ప్రభుత్వం అలా ఉంటుంది, లేదంటే మాత్రం అధికార మార్పిడి జరుగుతుంది.